ఇంకా టన్నెల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడిదక్కడే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో 3 రోజుల క్రితం టన్నెల్లో ఇరుక్కుపోయినటువంటి 8 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సో అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంకా వాళ్ళు ఎవరు కూడా పిలిస్తే పలకడం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఎప్పుడు బయటకు వస్తుంది, ఏం కథ అనేది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెస్క్యూ టీమ్స్ మాత్రం లోపలిదాకా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా సహకరించట్లేదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి. ఇక్కడ హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది. రైట్గా జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ దాన్ని 24/7 పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అక్కడికి ఎందుకు తోలిరు సీఎం గారు? నీకు వేరే పనికి తోలండి. ఆయన ఆడికి పోయి నీళ్లు వాటర్ కలిసినాయి కాబట్టి ప్రమాదం వచ్చిందని చెప్తా ఉన్నాడు. నీళ్లుగావే వాటర్ ఏవో ఆ లోపల వాళ్ళకి సిగ్నల్ అందిందట, నా ఫోన్లకి ఏం రింగ్ అయిందని చెప్తా ఉన్నాడు. ఇట్లా కాకుండా జరా సీరియస్గా చేయండి. మనిషిని కాడ పెడితే అదంతా కామెడీ అవుతూ ఉందాడ. అతన్ని జర వేరే పనికి ఏదన్నా పురమాయించండి. ఆయన ఆడ చేసేదేం లేదు, చూసేదేం లేదు. సరే ఇంజనీరింగ్ సగం దాకా చదివిండు, కానీ చదివినప్పటికి కూడా ఆ మనిషి చెప్తున్న మాటలకు ఓ సంస్థతో మాట్లాడేది ఉంటే సంస్థ ఇడిచిపెట్టి ఆయన పేరు అని చెప్తా ఉన్నాడు. సో అంత గందరగోళం ఉంది అక్కడ. కన్ఫ్యూజన్, మీడియా కన్ఫ్యూజన్, అందరి కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ప్లేస్లో ఇంకెవరన్నా పెట్టండి. ఇక ఆ మంత్రి గారి సంగతి మీకు తెలుసు కదా. అందుకోసమే ఆ ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వేరే మంత్రులను పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు చూడండి, ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇవ్వండి. ఆయన లోపట ఉన్న ఆయనట, ఆ లోపల చిక్కుకున్న ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడినట ఫోన్లో. ఇక అంత కామెడీ చేస్తుండే ఆ సీరియస్ వ్యవహారాన్ని. సో దాన్ని కొద్దిగా వెంకరెడ్డి గారు ఇంకా మీ వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి, అది వదిలిపెట్టండి. కాదు గాడికి మీరెందుకు పోయి ఆడికి ఆడ మీ అక్కడ కూడా పెద్దగా ఏం ఉండదు ఆడ. సో కాబట్టి ఆ టన్నల్ వ్యవహారంలోకి సంబంధించినటువంటి వారి ఆచూకీ ఇంకా మాత్రం బయటికి రాలేదు. అదొకటి వ్యవహారం జరుగుతూ ఉంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగరు, ఆ తర్వాత మంచిర్యాల, నిజామాబాదు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి విస్తృతంగా నిన్న ప్రచారం చేసినారు. సో ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఆయన సరే ప్రచారం వరకు ఓకే, కానీ ఒక వ్యాఖ్యలు కొంచెం దుమారాన్ని రేపినాయి. అసలు ఈయన గెలిచినా గెలవకపోయినా పెద్ద ఫరాక్ ఏం పడదనేటువంటి మాట ముఖ్యమంత్రి గారి నుంచి రాకుండా ఉండాల్సింది. ఆ మాట కొంత గెలవడనేటువంటి సంకేతం బాగా ట్రోల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. అంటే ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు నరేందర్ రెడ్డి గెలుపైన అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ మీ ప్రయత్నం మీరు చేసిరు, కానీ పరిస్థితులు అంతా అనుకూలంగా లేవన్న విషయం మీకు కూడా అర్థమైపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఆ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది. ఇది ఉత్తదే ఉన్నా పోయినా పెద్దగా పట్టి అంటే ఉత్తదాని కోసం మనం హెలికాప్టర్ వేసుకొని 3 జాగాలలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కామెంట్లు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, అసలు మీకు అభ్యర్థి లేడు ప్రచారం చేసుకుందామన్నా కూడా మీ ఓట్లు ఎవరికో కూడా తెలివై. సరే అలా దాటి పెడితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా పిక్చర్ క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ బీసీల వశం కాబోతుంది. అది కూడా అటు టీచర్ ఎమ్మెల్సీ కూడా బీసీల వశం కాబోతూ ఉంది. ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం మొన్న సర్వే ద్వారా చూసినాం కాబట్టి దాని మీద కూడా అది ఏదైనా పొగలెళ్తుంది, పురుగు పడ్డదా అదేమన్నా సరే ఫోన్లే పోతుంది, అదో రకమైనది పురుగు గాలిపోతూ ఉంది ఆడ బయటికి. లైట్కు పురుగు గాలిపోతూ ఉంది, పొగలు వస్తూ ఉంది. రైట్, ఓకే అయిపోయింది. ఈ వ్యవహారం జరుగుతూ ఉంటే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అని ఏదైతే ఉందో పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అని, దాంట్లో జరిగినటువంటి మాయాజాలం మరొకటి ఇవాళ బయటపడతా ఉంది. శ్రీపాల్ రెడ్డి గారు ఏదైతే సొసైటీకి సంబంధించినటువంటి భూములను ఇద్దరికి అమ్మిండని చెప్పినాం కదా, ఆ అమ్ముడు ఆ సొసైటీలో ఉన్నటువంటి ఒక మనిషి, నువ్వు చచ్చిపోయి నెల అయిపోయింది కానీ నువ్వు సంతకం పెట్టినావు. చచ్చిపోయినాక పెడతారు కదా, ఆత్మ పెట్టిందట. శ్రీపాల్ రెడ్డి గారు ఆడినటువంటి డ్రామా బట్టబయలైపోయింది. ఇక్కడ
ఒక్క శ్రీపాల్ రెడ్డే కాదు, ఓ రిజల్యూషన్ కూడా పాస్ చేసిరు దాంట్లో. దీన్ని ఒక్కసారి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తీసేసాం. ఇదా ఓకే అచ్చా దీంట్లో ఓకే శ్రీపాల్ రెడ్డి మొత్తం ఫోర్జరీ సంతకాలతోటే కొట్టేసిండు, ఇదంతా అమ్మేసిండు. అయితే వాస్తవానికి శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, లేదులే అవి నేను పొరపాటున అమ్మినా మళ్ళీ వాపస్ రాలే అది నేను కొనుక్కున్నా, నేను ఎందుకు వాపస్ ఇస్తాను ఆయన పొరపాటున అమ్ముతారా? ఎట్లా పొరపాటున అమ్ముతారట ఆయన తెలియకుండా. ఇక ఇదే దొంగతనంగా అమ్ముకున్నాడు శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు సొమ్మును. ఇందులో చాలామంది ఉన్నారు. పిఆర్టీలో ఇప్పుడు ఇదొక రిజల్యూషన్ పాస్ చేసిరు. ఎవరు వీళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా, ఎవరు మహేందర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి వీళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా ఓ రిజల్యూషన్ పాస్ చేసి శ్రీపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా దీంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. ఇట్లా శ్రీపాల్ రెడ్డికి మెన్షన్ చేసినట్టుగా. అయితే విషయం ఏంటంటే, ఆ సొసైటీ మినిట్స్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మహేందర్ రెడ్డి ఎట్లా ఎంటర్ అయ్యిండు, చెన్నకేశవరెడ్డి ఎట్లా ఎంటర్ అయ్యిండు, వీళ్ళందరూ కలిసి చేసిర్రా. పిఆర్టీయు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కమలాకర్ రావు మీరెట్లా సంతకాలు పెట్టిరు, మీకు తెలియకుండా ఎట్లా జరిగింది ఈ సొసైటీ భూముల అమ్మకం? ఇంకా ఇదే కాదు, విస్తుపోయే నిజం ఏంటంటే 2006లో ఈ పిఆర్టీలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి సొసైటీలో ఉన్నటువంటి పార్కు జాగాను 2000 గజాలను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అనే ఆయనకు అమ్మేసిండట. ఇగో ఈ ముఠానే ఇప్పుడు తిరుగుతూ ఉంది. దీంట్లో శ్రీపాల్ రెడ్డి అమ్మినటువంటి మీర్పేట టీచర్స్ శ్రీపాల్ రెడ్డి అమ్మినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో దీంట్లో మీకు ఒకటి చూపిస్తా చూడండి. మహేందర్ రెడ్డి అని హౌసింగ్ కమిటీ మెంబర్ ఉండే. ఈ మహేందర్ రెడ్డి గారి పాత్ర ఏ పాటిదో చూద్దాం చూడండి. ఇప్పుడు కాల్ చేద్దాం. ఇంట్లో ఏ కాన పైసలు లేవు మీ ఇప్పుడు ఐటీ వాడు ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సొసైటీ రిజల్యూషన్ పాస్ చేసిరు. హౌసింగ్ సొసైటీ కర్మన్ఘాట్ ఇదే మొత్తం ఫేక్ సంతకాలు, చచ్చిపోయిన వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి ఇలా. చూసుకో మరి, ఆత్మ పెడుతున్న సంతకాలు. కమలాకర్ గారు ఆయన కూడా ఉన్నాడు, కమలాకర్ కథ కూడా ఉంది ఇందులో. ఒక ఆయన ఫోన్ లేపుతలేడు. కమలాకర్ ఈయన జనరల్ సెక్రటరీ, ఈయన పాత్ర ఎందుకు ఉండదు? ఈయన సంతకం కూడా ఉంది కదా కమలాకర్ రావు అని. హలో కమలాకర్ రావు గారు, నమస్కారం. ఏం సంగతి? సొసైటీ భూములు అమ్మిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావుగా. కమలాకర్ రావు అంటే మీరే కదా? ఎం కమలాకర్ రావు అని రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న. కనీసం ఆ రాష్ట్ర ఇంతకుముందు పులిసర్తం రెడ్డి రాష్ట్ర మా అధ్యక్షుడు అయిన తర్వాత ఎవరైతే మన శ్రీపాల్ రెడ్డి గారు ఎవరైతే అధ్యక్షుడైందో ఆ చైర్మన్ బాధ్యతలు స్వీకరించింది కూడా నాకు తెలియని సంఘటన. కర్మన్ ఘాట్ విషయం నాతో చర్చించకుండా సయాన ప్లాట్ అమ్మకాన్ని నిర్వహించినట్టే నేను ఆశ్చర్యపడుతున్నా. ఇన్ని అక్రమాలు ఉన్నాయంటే నాకు అసలు ఊహించలేదు. ఇప్పుడు నీ పాత్ర లేదా? నువ్వు జనరల్ సెక్రటరీ, దానికి జనరల్ సెక్రటరీ అయి ఉండి మీకు తెలియకుండా సొసైటీ ప్లాట్లు అమ్ముతా ఉంటే మీకు తెలియకుండా ఎట్లుంటది అన్న? నాకు విషయం చెప్తున్నానన్నా, నాకు దానికి సంబంధించిన ప్లాట్ల విషయంలో కనీసం ఆడ ఎం కమలాకర్ రావు అని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన అన్న, నువ్వు ఒక సెక్రటరీని కనీసం మెంబర్ అని పెట్టకుండా జాలి మహేందర్ రెడ్డి గారిని మెంబర్ పెట్టిర్రు. జాలి మహేందర్ రెడ్డి గారిని నన్ను మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమంటున్నంటే, నాకేం తెలియదు అన్న, నన్ను అప్పటికే సొసైటీకి తీసేసిన మాట చెప్పిండు. ఇప్పుడు ఒక మనిషి సొసైటీలకి తీసేసిన తర్వాత రిజల్యూషన్లు ఎట్లుంటాడు? ఇప్పుడు కమలాకర్ గారు ఈ ప్లాట్ దొంగతనంగా అమ్ముకుంది నిజమా కాదా?
100% కరెక్ట్ అన్నది. ఇప్పటికీ మనకు తెలియని విషయం ఏమిటంటే ఆ. ఇంత లైవ్ లో వచ్చిన తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడం వల్ల నాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి. మరి కమలాకర్ రావు అంటే ఎవరు? మీరే అనుకుంటారు కదా. అది ఏపీ కమలాకర్ రావు. నేను ఎం కమలాకర్ రావు అన్న, నేను రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న. నేను కాదు అది కనీసం నాకు అది ఏ విధంగా జరిగింది అనేది కూడా తెలియదు అన్న. మొన్న 10 రోజులకి 15 మరి ఇప్పుడు మీరని ప్రచారం జరుగుతుంది కదా, మీ పేరే అని ప్రచారం జరుగుతుంది కదా, మీరు కూడా ఉన్నారని. గతంలో సరత్వం రెడీ చేసిన సమయంలో కర్ణాటక సొసైటీలో ప్లాట్ పత్రాలు ఎవరినో భద్రపతి జాగ్రత్త ఉంచి అంతవరకే తెలుసు. దాని తర్వాత ఆ విషయం అనే సబ్జెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు దీనికి సొసైటీకి అయిందో అప్పటి నుంచి నాకేం తెలియదు. నేను జనరల్ సెక్రటరీ నీకేం తెలియకుండానే జరిగిందా ఇదంతా? నిజమండి, ఇది 100% కరెక్ట్ అన్న. నేను అవసరమైతే ప్రెస్ దేనికైనా సిద్ధం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఇది నీకు సంబంధం లేదని నువ్వు చెప్పు. నువ్వు వీడియో రిలీజ్ చేయి, నీకు సంబంధం లేదని. 100% రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మీకు మీరు జనరల్ చెయ్యాలి దాని విషయంలో నేనెందుకు బ్లేమ్ అయితే. అవును, ఇప్పుడు కాదు, నువ్వు అధ్యక్షుని పక్క పొంటే కూర్చుంటావు ఎప్పుడు. నీకు తెలియకుండా అధ్యక్షుడు సొసైటీ భూమి ఎత్తుకొని పోయి అమ్ముకుంటా ఉంటే మీకు తెలియకుండా ఎట్లుంటది? అన్న ఈయన అన్ని విషయాలు చర్చించే వ్యక్తిత్వం కాదని ఈయన ఏకపక్షాన్ని నిర్ణయం తీసుకుంటాడన్నా. నాకు విషయం ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ 2 ప్లాట్లు చూసిన తర్వాత కనీసం నేనే ఆశ్చర్యంలోనేనా అవి ఏ విధంగా జరిగింది అనేది అసలు ఊహించలే అన్న. అది ఎట్లా ఉంటది? మీరు ప్లాట్ చేసిన తర్వాత ఒక 10 రోజుల ముందు నా దగ్గరకు వచ్చినాయి. అందులో చూసే వరకు ఎం కమలాకర్ మీ పేరు ఉన్నది అనమాట అన్న. నేను కాదన్నది ఎం కమలాకర్ అని కూడా నమ్మతలేరు. లాస్ట్ కి ఎం కమలాకర్ అని రాష్ట్ర అధ్యక్షుడు నేను చూపించిన తర్వాత అయ్యో మీరు గారనే మాట అన్నారు. నాకు కనీసం ఈ విషయాలు చర్చించే వ్యక్తి కాదు. అదే విధంగా తన నిర్ణయం తీసుకొని ఇది చేశాను తప్ప ఈ విధంగా నేను ఆశ్చర్యపోయాను అసలు ఈ విధంగా ఎట్లా జరిగింది అనేది. కాదు, ఇప్పుడు ఇంట్లో లేనోళ్ళు కూడా ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎప్పుడో రిజైన్ చేసిన వ్యక్తి రిజల్యూషన్లో ఎట్లా పాల్గొంటాడు? అన్న నా మాట వినండి, దానికి సంబంధమే లేదు. ఆ సొసైటీ సంబంధించింది కనీసం ఈ విధంగా మీటింగ్ జరుగుతుంది, ఏం జరుగుతున్నా కూడా విషయం తెలియదు. అంతకుముందు చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నారని నాకు తెలుసు అంతవరకే అన్న. ఇప్పుడు మీకు సత్య ప్రమాణంగా ఏం తెలియదా దీంట్లో? సత్య ప్రమాణం కాదు, ప్రమాణ పూర్వకంగా దేనికైనా సిద్ధం. శ్రీపాల్ గారు కూడా రమ్మని దేనికైనా సిద్ధం ఉంటా. ఇప్పుడు ఇది 100% శ్రీపాల్ రెడ్డి గారు అక్రమంగా అమ్ముకున్న మాట వాస్తవమే కదా? అట్లనే కదన్నా. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని ఆయన అల్వాల్ రెడ్డి చేసేదంటే 100% కరెక్ట్ కదన్నది. నిన్న లైవ్ లో చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా స్పందించకపోతే ఎందుకంటే రాష్ట్ర నేను నా సమయంలో నేనున్నానంటే నాకు ఈ కొన్ని కమలాకర్ అనగా నా పేరు నన్ను అంటున్నారు కాబట్టి నిన్నే అంటారు. మరి స్పందించాలా? మరి ఇప్పుడు ఉన్నాడా ఈ కమలాకర్ రావు? ఉన్నాడా ఇప్పుడు ఈయన ఎం కమలాకర్ రావు? అన్న చనిపోయింది అన్న. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈయన చనిపోయిన తర్వాత అయింది ఈయన సంతకం పెట్టిరు. చనిపోయిన తర్వాత తెలియదన్న. మరి మీకు ఏం తెలియకుండా ఎట్లుంటుంది? మీరు శ్రీపాల్ రెడ్డి గారు ఇన్ని అక్రమాలు చేస్తూ ఉంటే టీచర్లను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి జనరల్ సెక్రటరీ మీరు కాముగా ఉండడం ఎట్లయితుంది? అన్న నువ్వు రాష్ట్రంలోని టీచర్లందరూ తెలుసు అన్న. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించే ఏకైక వ్యక్తి కమలాకర్ రావు అని తెలుసు అన్న. ప్రతి ఒక్కరు తెలుసు అన్న. ఎప్పుడు ఇది చేసినా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎంత హట్ అయినా అంటే ఒక 15 రోజుల కింద ఎప్పుడైతే మీరు పెట్టడం జరిగిందో ఆ రోజు పెట్టిన తర్వాత నేను అప్పటిదాకా నాకు తెలియదు అన్న నిజం. అది మీకు ఏ విధంగా వచ్చిందనేది సేకరించిన కూడా నాకు తెలియదు. అయినా కానీ నేను విషయం ఏమిటంటే దాంట్లో ఏకపక్షాన్ని నిలయాలు తీసుకొని నేనే ఆశ్చర్యంతోనైతే 2 ప్లాట్లు అంటే దాదాపు 4-5 కోట్లు విలువ. 4-5 కోట్ల విలువ అంటే ఏందన్నా? ఇంకా ఇదే కాదు, ఆ మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 2006లో ఇదే సొసైటీకి చెందినటువంటి పార్కు స్థలం 2000 గజాలను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కరీంనగర్ ఆయనకు అమ్మిండు. ఏం చేస్తున్నారు? ఇంత టీచర్ల జీవితాలతో ఆట ఆడుకొని టీచర్ల సొమ్మునంతా దిగమింగుకుంటా ఇవాళ పిఆర్టీయూ సంఘాన్ని అడ్డం పెట్టుకొని టీచర్ల భవిష్యత్తుతో ఆడుకుంటారా? దయచేసి నువ్వు నన్ను అనకన్నా, దయచేసి చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తాను. నువ్వు చెయ్యి, నీకు సంబంధం లేదని చెయ్యి. దయచేసి మళ్ళీ మీరు అనకండి అన్న అన్నట్లా. కాదు బాయ్ సాబ్, ఇది టీచర్ల సొమ్మా కాదా? మరి టీచర్ల సొమ్ము శ్రీపాల్ రెడ్డి అమ్ముకుంటుంటే మీరు బయట పెట్టి చెప్పాలి కదా. మేము బయట పెట్టేదాకా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? విషయమేనన్నా వినన్నా. నేను నాకు మ్యాండేట్ రాలేదు, నేను కామ్గున్న మాట వాస్తవం. కానీ ఈ విషయంలో నేను కామ్గున్నానంటే నేను ఏదో దాంట్లో నేను అక్రమాలు ఇది చేసినానని కాదన్నా, తప్పన్నది. నేను దేనికని సిద్ధం, నేను ఏ విధంగా దానికని సిద్ధం అన్నా. నేను ఆ విధంగా చేసే వ్యక్తిని కూడా కాదన్నా, తెలుసు. మీరు మీ దగ్గర ఎటువంటి వ్యక్తినో తెలుసు. శ్రీపాల్ రెడ్డి చేసినటువంటి మోసం పైన మీరు బాధ్యత వహిస్తూ నీ తప్పేం లేదని వీడియో రిలీజ్ చేయగలుగుతావా?
చేస్తా అన్న, చెయ్. ఎందుకన్నా చేస్తాను. చెయ్యి ఓకే అన్న. ఇగో చూసిరు కదా ఈ లెక్క బయటపడ్డది. ఈ టీచర్లు ఏడాదికి 500 రూపాయలు 1000 రూపాయలు ఇట్లా మొత్తం కూడా ఫండ్ వేసుకొని కొన్నది అవన్నీ శ్రీపాల్ రెడ్డి ఆలోచిస్తే అమ్ముకున్నాడు. ఫోర్జరీ సంతకాలని ఇప్పుడు చచ్చిపోయిన ఆయన ఎప్పుడో చచ్చిపోయిన ఆయన సంతకం తోటి ఫోర్జరీ చేశాం మీరు. టీచర్ మళ్ళీ వాపస్ వచ్చిందని చెప్పి వాపస్ రాలే, ఏం రాలే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు అందరూ కూడా పిఆర్టీకి సంబంధించి మనిషి ఇన్ని పైసలు వేసుకుంటే ఆ దాంతో కొన్న భూమిని కథ ఒకడే అమ్ముకున్నాడు. ఇది కథ. ఇగో ఈ చెన్నకేశవరెడ్డి టీచర్ ఎమ్మెల్సీ, ఆ తర్వాత అభ్యర్థి ఈ మహేందర్ రెడ్డి, ఈ ట్రెజరరు సెక్రటరీ వీళ్ళుండే, వీళ్ళని రిజైన్ చేయించి. హలో చెన్నకేశవరెడ్డి గారు, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లలో మీ పేరుంది. ఏది గీడ ఏది శ్రీపాల్ రెడ్డి అమ్ముకున్నటువంటి ల్యాండ్లో మీ పేరుంది, మీ పాత్ర కూడా ఉందా ఈ అమ్ముకున్న దాంట్లో? సార్ ఇప్పుడు అది చెన్నకేశ్వరుడు అనేటువంటి నేను సొసైటీ సెక్రటరీగా ఉంటే నేను అయితే జనవరి 21 లో నన్ను రాజీనామా చేయించారు. జనవరి 21లో చేసి జనవరి 21లో రాజీనామా చేయించి శ్రీపాల్ రెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ప్రొసీడింగ్ ఇప్పించుకున్నారు. అది రాజీనామా చేసిన ప్రొసీడింగ్ సార్. అది నేను మొన్న మీరు అక్కడ న్యూస్ లో పెట్టేదాకా నాకు అది తెలియదు. నేను స్టన్ అయిపోయాను. నేను రాజీనామా చేసిన తర్వాత వారం రోజుల తర్వాత తీర్మానం చేసుకున్నాడు తనకు హక్కులు ఇస్తున్నట్టుగా. ఆ తీర్మానంలో కూడా ఆ జాలి మహేంద్ర సంతకం చేయలేదు. ఆ కమలాకర్ రావు చనిపోయిండు. శ్రీనివాస నాయుడు గారు ఉత్తరాంధ్ర ఎక్స్ఎమ్మెల్సీ అయినా ఆ డాక్యుమెంట్ చూస్తే నేనే స్టన్ అయిపోయినా. మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించి ఈ రకమైనటువంటి తతంగం నడిచింది. ఇంత తతంగం నడిచిందని మొన్న మీరు క్యూ న్యూస్ లో చెప్పేంత వరకు మాకు తెలియదు అన్న. ఇప్పుడు ఈ అమ్మకంతో మీకేం సంబంధం లేదు? లేదు. నేను జనవరి 2021లో నాతోటి రాజీనామా చేయించి అక్కడి నుంచి నాకు సంబంధం లేదు. ఇక మరి అంతకుముందు సరోత్తం రెడ్డి గారు సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాలనీ వాళ్ళు ఒక 100 గజాల ప్లాట్ ని కబ్జా పెట్టారు. కబ్జా పెడితే పొయ్యి కొట్లాడి కోర్టు కేసు కొట్లాడి సరోత్తం రెడ్డి ఆ 100 గజాలను రక్షించిండు. మీరు అంతకుముందు ఒకటి అక్కడ పార్క్ ప్లేస్ ఉంది, 2000 గజాలు ఉన్నది గడ్డ మీద. అవును ఏది కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కమ్మిన బాపద్ది. 2006లో బట్టాపురం మోహన్ రెడ్డి సార్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారికి అమ్ముకోవడం జరిగింది. అది పాలించ బరేలాగా అయిపోయింది అది ఇప్పటికి. అది ఆ సొసైటీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇది టీచర్ల సొమ్ము ఎట్లా పడితే అట్లా అమ్ముకొని ఎవరికి వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని తింటే అసలు టీచర్లు ఎందుకు నమ్మాలి దీన్ని? ఇంకా సార్ అదైతే నేను మొన్న మీరు డాక్యుమెంట్ చూసినాక నేను స్టన్ ఇది ఇప్పుడు ఇది దొంగతనంగా అమ్ముకున్నట్టుందా లేదా? క్లియర్ తెలిసిపోతున్నది ఆ విషయం. ఇగో జనవరిలో రాజీనామా చేసిరు, ఫిబ్రవరిలో రిజల్యూషన్ పాస్ అయింది. మళ్ళీ ఇన్ని రకాలుగా మీకు సంబంధం లేదు కదా చెన్నకేశవరెడ్డి గారు? నేను రాజీనామా చేసిన నాకు ఆ విషయంలో ఏం సంబంధం లేదు. అది ఓన్లీ శ్రీపాల్ రెడ్డి గారికి సంబంధం. అది ఆ 2 డాక్యుమెంట్ చూసినా 300 గజాలు ఒకటి అమ్మిండు, ఇంకొకటి క్రాస్ ప్లాట్ అమ్మిండు మన దేవరకొండ ధనలక్ష్మి డాక్యుమెంట్ చూసినా. అది మాత్రం నాకు ఏం సంబంధం లేదు. ఓన్లీ శ్రీపాల్ రెడ్డి గారికి సంబంధం. వీళ్ళు కమలాకర్ సాబ్ కూడా ఆయనకి ఏం తెలియకపోతే ఇష్టపడి. ఇప్పుడు కమలాకర్ పేరుంటే నేను కమలాకర్ గారికి ఫోన్ చేసిన. అయితే బీరెల్లి కమలాకర్ రావు ఆయన మన తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఎం కమలాకర్ రావు కృష్ణా జిల్లా ఆయనది అది పేరు. అచ్చా ఈయన చనిపోయిందట కదా? ఆయన చనిపోయిన తర్వాత పేరు ఈయన కమలాకర్ రావు. తెలంగాణ విభజన అయిన తర్వాత ఇక ఆంధ్రోళతో మనకు సంబంధమే లేదు. అవును, ఆంధ్రోళతో సంబంధం లేదు. ఆంధ్రోళన తెచ్చి పెట్టించిండు. చచ్చిపోయానండి. ఓకే చెన్నకేశవ్ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీపాల్ రెడ్డి తోటి పనిచేసిన వాళ్ళే వీళ్ళంతా ఇది మాకు సంబంధం లేదు, శ్రీపాల్ రెడ్డి దొంగతనంగా అమ్ముకున్నాడు అని చెప్తా ఉన్నారు. ఈ సంతకం పెట్టిన మహేందర్ రెడ్డి ఫోన్ ఎత్తితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది పిక్చర్. ఇంత దొంగతనమా శ్రీపాల్ రెడ్డి? టీచర్ల సొమ్మును దిగమింగి న్యాయం చేస్తాడు ఈయన న్యాయం చేస్తాడు. ఈయన టీచర్లకు న్యాయం చేస్తారట. టీచర్లదే భూమి సొసైటీ భూములు అమ్ముకొని ఇప్పుడు ఈయన మహేందర్ రెడ్డి ఉన్నాడు, జే మహేందర్ రెడ్డి గారు. రాత్రి అంతా ఇవన్నీ తీసి ఏంది కథ అని చూస్తే అన్ని ఫోర్జరీ.
అందరితో రిజైన్ చేయించేసి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేరు మీద సంతకాలు పెట్టించి అంత సొంతంగా ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ మొత్తం. కొన్నోళ్ళని మోసం చేసిండు, టీచర్లను మోసం చేసిండు శ్రీపాల్ రెడ్డి. ఇప్పుడు మనిషి 10,000 వంచుతున్నట, నడుస్తుంది అది. ఈయన ఫోన్లో చెప్తాడు, ఈయన ఫోన్ కలిస్తే చూడు. ఇగో ఫస్ట్ది రైట్గా ఈ రకంగా చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి ఫ్యాబ్రికేట్ చేసి రిజల్యూషన్లు పాస్ చేసి శ్రీపాల్ రెడ్డి ప్రోగ్రెసివ్ టీచర్స్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ను దొంగతనంగా అమ్ముకున్నాడు. ఈ అమ్ముకున్నటువంటి వ్యక్తి రేపు పొద్దుగాల టీచర్లకు న్యాయం చేస్తాడా? బీమోహన్ రెడ్డి అని ఇప్పుడు పిఆర్టీలో బొమ్మ వేసుకురు కదా ఆయనది, ఆయన 2,000 గజాలు అమ్మిండు. చూసుకోయిగా ఆ పంచాయతీ కార్డు ఉంది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఈ దొంగతనంగా అమ్ముకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను టీచర్లకు నేరుగా సేవ చేస్తాను, నేరుగా చేయడు. ఇక మీ జీతాలు కూడా మింగలే, ఇంకా నయమైంది. అంతే 317 తీసుకొచ్చింది ఈ శ్రీపాల్ రెడ్డి. ఇవాళ సొసైటీ భూములు అమ్ముకుంది శ్రీపాల్ రెడ్డి. డైరీల పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టింది శ్రీపాల్ రెడ్డి. ఇట్లా రకరకాలుగా కొల్లగొట్టి ఇవాళ టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న శ్రీపాల్ రెడ్డి అటు 15 కోట్ల రూపాయలకు అటు టికెట్ అమ్ముకొని ఇటు 10,000 టీచర్లకు వంచుతాను తిరుగుతా ఉన్నట. ఫోన్ పేలు గూగుల్ పేలు కొడతామని చెప్పి తిరుగుతా ఉన్నట. టీచర్ మహాశైలారా అది మీ సొమ్మే తీసుకోరి, కానీ దొంగలకు మాత్రం ఓటేయకండి ఎట్టి పరిస్థితిలో. సో దీంట్లో ఇదే పిఆర్టీలో గతంలో పనిచేసిన ఎవరు పూల రవీందర్ గారు ఉన్నారు. పూల రవీందర్ గారిని ఒకసారి లైన్లోకి తీసుకుందాం. హలో రవీందర్ గారు. హలో రవీందర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏంది భాగవతం అంత ఏంది, ప్లాట్లు ఏంది, టీచర్లు ఏంది? అందరికీ నమస్కారం. మరి ఒక్కొక్కటిగా కొత్త వింటా ఉన్నాం. మరి ఈ పేపర్లలో మీ ద్వారా న్యూస్లో వస్తుంటే ఒకరిని మించి ఒకరు మరి ప్యాకేజీ నాయకులు అయినరు. మరి ఈ నాయకుల పరిస్థితి ఉపాధ్యాయులకు మీరు బయట పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమాచారం కిందికి వెళ్తుంది. మరి ఇది 15 కోట్ల రూపాయలకు కరీంనగర్ టికెట్ అమ్ముకోవడం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి ఆయనను పక్కకు పెట్టి ఆడ ఎవరు పైసలు ఇస్తాడో ఆయనకు మొదలు ఈ ప్యాకేజీ కమలాకర్ రావుతో కూడా నడిచింది. కమలాకర్ రావును నువ్వు ఎన్ని పైసలు 10 కోట్ల రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు టికెట్ అని కమలాకర్ రావు పెట్టారు. ఆ 10 కోట్లు కమలాకర్ రావు చేయలేదు కాబట్టి 15 కోట్లకి ఇంకొకటికి అమ్ముకుంది. ఇక ప్లాట్ల విషయానికి వస్తే ఈ 5 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్లాట్లు ఇది పిఆర్టీ సంఘ సభ్యుల యొక్క ఆస్తి. నువ్వు వచ్చి నిండా 5 ఏళ్ళు కాలేదు, ఈ మోపున కోట్ల రూపాయలు మరి సీట్లు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని కోట్ల రూపాయల దందా చేసుకుంటా పోతే ఈ సంఘమేం కావాలి? ఈ టీచర్ల పరిస్థితి ఏంది? మీరు ఇంకొకటి చెప్పిండ్రు. ఇప్పుడు 2006లో మరి మోహన్ రెడ్డి గారు 2,000 గజాలు మోహన్ రెడ్డి గారికి అమ్మారు. మరిగా ఒకరిని మించిన నాయకుడు ఒకరైపోయినరు ఈ ప్యాకేజీలలో. మరి కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకునుడు, కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకునుడు, మరి ఇంకొకటి ఆ గోల్డెన్ జూబ్లీ కొరకు ఆ ఉత్సవాలు చేయాలి అని చెప్పి సుమారు ఒక 3 కోట్ల రూపాయలు. మరి ఆ 3 కోట్ల రూపాయలకు ఓ లెక్క లేదు, పత్రం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మండలం నుంచి 1,00,000 రూపాయల చొప్పున 2,00,000 రూపాయల చొప్పున. ఇప్పుడు రవీందర్ గారు మీకు ఒకటి చెప్పాలా, ఇక్కడ కమిటీ రిజల్యూషన్ పాస్ చేసింది. ఈ పాస్ చేసిన దాంట్లో అసలు మాకు సంబంధమే లేదు, ఇవి మా సంతకాలే కావని చెప్తా ఉన్నారు ఈ మహేందర్ రెడ్డి గారు. కానీ అసలు కమలాకర్ రావు అనేట ఆయన బతికేలేడట. యాక్చువల్ గా కమలాకర్ రావు ఈయన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, తను చనిపోయిండు. ఇక వారికి ఎవరైతే సమాచారం లేకుండా ఉంటుందో ఆ వ్యక్తుల పేర్లను పెట్టారు. ఇప్పుడు ఆ మహేందర్ రెడ్డి కరీంనగర్, ఆయన కూడా రెజల్యూషన్ చేసి ఆయనను తీసేసారు. చెన్నకేశవ రెడ్డి ఆయన రాజీనామా చేసిండు. వీళ్ళంతా ఎవరికి సంబంధం లేకుండా మరి కోట్ల రూపాయల ప్లాట్లు అమ్ముకొని ఈ రకంగా ఉపాధ్యాయ మిత్రులంతా మరి వారికి తెలియక ఎంతో మరి ఆశతో సంఘం మీద నమ్మకంతో ఉన్నారు. ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతే
ఇది టీచర్ల ఆస్తి. ఉమ్, మరి ఇటువంటి నాయకత్వం మరి కౌన్సిల్ కు పోటీ చేస్తారట. మరి ఏంటిది? ఇప్పటికే ఈ ఉమ్, సంఘాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ సంఘాన్ని రక్షించుకొని ఎంత చరిత్ర కలిగినటువంటి సంఘం అది. సామల యాదగిరి గారు స్టార్ట్ చేస్తే ఇక వీళ్ళు వచ్చి ఈ పరిస్థితిలో చేస్తున్నారు. మరి ఇటువంటి నాయకులు టీచర్లు అంతా ఒకసారి ఆలోచన చేయండి. మరి ఏంది ఇది? టీచర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఇవి. అలాంటి వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ లో ఇటువంటి అక్రమాలు చోటు చేసుకోవడం ఎంత బాధాకరం అంటే, నిజంగా వీళ్ళు ఇక సంఘాన్ని నెక్స్ట్ ఇంకొక టర్మ్ అయితే సంఘం మొత్తం ఎవడికో అమ్మేసి వెళ్ళిపోతాం. ఇక అదే ఇప్పుడు పరిస్థితి 2 ఉంది. నెలల అలా నుంచి అంత పెద్ద సంఘం. టీచర్లంతా నమ్మకం తోటి మాకు మంచి జరుగుతుందని చెప్పి ఈ సంఘంలో ఉంటే ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శ్రీపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దొంగతనంగా ఫేక్ సంతకాలతోటి ఉన్న ప్లాట్లు అమ్ముకొని సిల్వర్ జూబ్లీ పేరుతో కోట్లు మింగి టికెట్లు అమ్ముకుంటూ పోతా ఉంటే అసలు ఈ టీచర్లు ఎందుకు నమ్మాలి శ్రీపాల్ రెడ్డిని? వారికి వాస్తవంగా ఈ టీచర్లకు ఇప్పుడు మీరు బయట పెట్టిన తర్వాత ఒక్కొక్క అంశం టీచర్లు అందరి దగ్గరికి వెళ్తుంది. ఈ వెళ్ళిన వాటికి బుకాయించుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక దొంగే దొంగ అని అరిచినట్లుంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉపాధ్యాయులను మోసం చేసి పాపం ప్రతి టీచర్ ఎవ్రీ ఇయర్ 300, 500 మెంబర్షిప్ కట్టి మరి వాళ్ళు అంత సంఘాన్ని కాపాడుకునేటటువంటి పని ఉపాధ్యాయులు చేస్తుంటే, మరి వీళ్ళేమో వాళ్ళంతా కూడబెట్టినటువంటి సామెత ఉందిగా, చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు. ఈ వీళ్ళ కథ. మరి టీచర్లందరేమో కింద మండల బాధ్యులు కష్టపడి మెంబర్షిప్ చేసి టీచర్లను కన్వీన్ చేసుకొని వాళ్ళు సంఘాన్ని కాపాడుతున్నారు. జిల్లాలో ఈ విషయాలన్నీ ఆ సంఘంలో ఉన్న టీచర్లకు తెలిసినాయా? ఇంకా తెలవాల్సింది ఇంకేమైనా దాచిపెట్టిరా? ఇప్పుడు తెలవాల్సిన ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి ఈ విషయాలు. ఇప్పుడు మీరు ఈ రోజు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన, 5.5 సంవత్సరాలు ఎక్స్ఎమ్మెల్సీగా కూడా సర్వీస్ చేసుకుంటూ ఉన్నా నేను. కానీ మీరు ఇప్పుడు చెప్పిన 2006లో 2000 గజాలు మోహన్ రెడ్డి ఇంకొక మోహన్ రెడ్డి కమ్మిండు అనే విషయం ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు కరెక్ట్. ఎంత విచిత్రం అండి. ఎవరి ఆస్తి ఎవరి సొమ్ము అనుకొని మీరు మీ అయ్య జాగీరా ఈ రకంగా సంఘం యొక్క ఆస్తులను కాపాడాల్సిన మీరే అమ్ముకుంటూ పోతే రేపు టీచర్లు ఏం కావాలి? మరి వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఏం కావాలి? అసలు ప్రభుత్వాల దగ్గర మీలాంటి వ్యక్తులు ఈ సంఘానికి నాయకులుగా ఉన్నారు అంటే అసలు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఏం జరుగుద్ది? టీచర్లకు మీరు ఏం సమస్యలు పరిష్కారం చేస్తారు? ఏం దిశానిర్దేశం చేస్తారు? ఇలాంటి దొంగలకు అప్పచెప్పేది మనం. అంటే ఇక్కడ కమలాకర్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. కమలాకర్ గారు క్లియర్ గా, అన్నా సత్య ప్రమాణంగా నాకు తెలియదన్నా, నేను ఒక వీడియో రిలీజ్ చేస్తా, కావాలంటే నాకు తెలియకుండానే శ్రీపాల్ అమ్ముకున్నాడు, ఈ అమ్ముకున్నది దొంగతనంగా అమ్ముకున్న మాట స్పష్టంగా కనిపిస్తుందని కమలాకర్ ఒప్పుకున్నాడు. చెన్నకేశవరెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. నాతో రిజైన్ చేయించి అక్రమంగా రిజల్యూషన్ పాస్ చేయించుకొని ప్లాట్లు కొట్టేసాడు శ్రీపాల్ రెడ్డి అని క్లియర్ గా చెప్తా ఉన్నాడు. మరి పిఆర్టీ నమ్ముకున్న టీచర్లకు దిక్కేవారు ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఉన్న నాయకత్వం మొత్తం ప్యాకేజ్ నాయకత్వమే. మీరు చెప్తున్నట్లుగా ఎవరి హయాంలో వాడు అమ్ముకుంటూ పోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ మిత్రులారా, మీ అందరికి కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, సంఘాన్ని కాపాడుకొని ఇటువంటి నాయకుల నుంచి, ఈ దొంగల నుంచి కాపాడుకొని మరొక మంచి న్యాయం జరిగేటట్లుగా ఉండాలి. అయితే నేను 2010 నుండి 12 వరకు స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసిన, ఆ తర్వాత 2013 నుండి 19 వరకు ఎమ్మెల్సీగా చేసినాను. మరి ఆ ఎమ్మెల్సీ చేసిన కాలంలో కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసిన కాలంలో కానీ అసలు ఈ సొసైటీ దీనికి సంబంధించి బాధ్యతలు కానీ విషయాలు కానీ ఎక్కడ మీరు దిగిపోయినాకనే జరిగింది ఇదంతా తతంగం. నా దగ్గర మీరు దిగిపోయినాకనే జరిగింది ఇదంతా. అయితే ఈ విషయాలు, ఈ భాగోతాలన్నీ మరి నేను సెక్రటరీగా ఉన్న, ఎమ్మెల్సీగా పనిచేసినా కూడా ఈ కాలంలో ఎక్కడ చిన్న విషయం నా దృష్టికి రాకుండా ఇన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కానీ టికెట్లు అమ్ముకుని డబ్బులు కానీ చేసుకుంటున్నారు. నేను ఇవాళ సంఘంలో 3.5 దశాబ్దాలు పనిచేసిన,
కానీ ఏ ఒక్క రూపాయి ఒక టీచర్ దగ్గర తీసుకోకుండా ఇలాంటి అవినీతి భాగవతాల్లో ఇప్పుడు నేను చూస్తుంటే చాలా పరేషాన్ అవుతున్నా. అసలు ఏంటిది 2019 తర్వాత టోటల్గా ఈ భాగవతాలు స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయినాయి? పూల రవీందర్ ఎప్పుడైతే ఎమ్మెల్సీగా ఈ పూల రవీందర్ ఉంటే ఇవన్నీ నడవనే పూల రవీందర్ ఓడగొట్టేటటువంటి భాగవతం ఆనాడు స్టార్ట్ చేసింది. సర్వోత్తమ్ రెడ్డి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండు, ఎమ్మెల్సీగా పంపిస్తే వీళ్ళిద్దరు పోటీ పడతారు, ఓడిపోతారు. పోస్ట్ ఖాళీ అయితే అధ్యక్షుడు, నేను స్టేట్ పోస్ట్కి వస్తా అని చెప్పి అప్పటి నుంచే ఇవి అన్ని ప్లాన్లు వేసుకొని ఆ పోస్ట్లోకి వచ్చి సంఘం ఆస్తులన్నీ అమ్ముకుంటూ, ఇంకా డిపాజిట్స్ కూడా సంఘంలో ఉంటాయి. ఆ డిపాజిట్స్ కూడా అసలు ఇవన్నీ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అసలు ఆ డిపాజిట్ల సంగతి ఏంటి? వాటి మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేపియాలి. ఎంక్వైరీ చేపించి ఇప్పుడు చాలా మంది ఆ సంఘాన్ని నమ్ముకున్న టీచర్లకు మీరు ఆ సంఘం బాధ్యతలు గతంలో చూసిన వ్యక్తిగా ఆ టీచర్లకు మీరు ఇచ్చే భరోసా ఏంది? ఖచ్చితంగా మా ఈ ఇలాంటి ఒక దొంగల నుండి సంఘాన్ని కాపాడుకొని ముందుకు పోవాలి. ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉండేటటువంటి నాయకత్వం. మీకు నేను 15 సంవత్సరాలు రాష్ట్ర స్థాయిలో మీకు అందుబాటులో ఉన్నా. ఇప్పుడు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, మరి ఖచ్చితంగా ఆ సంఘాన్ని కాపాడుకొని నిలబడాల్సినటువంటి అవసరం, ఒక మంచి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా మరి నేను పనిచేసినాను. ఆ రకంగా మీరందరూ ఈరోజు నా యొక్క నిజాయితీని, నిబద్ధతను, పనితనాన్ని ఒక ఫోన్ కాల్తో మీ అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేసినాను. నేను ఒక టీచర్ భార్యకు గుండె జబ్బు చేసింది, ఆమె గుండె మార్పిడి అయితేనే బతుకుద్ది, లేకపోతే బతకదు అంటే ఒక్క రోజులో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 25 లక్షల చెక్కు రాయించి తీసుకుపోయి నేను కొత్తగూడెంలో ఆ టీచర్ ఇంటి దగ్గర ఇచ్చి వచ్చిన. ఇటువంటి పనులేమో మేం చేస్తుంటే టీచర్ల కొరకు, టీచర్ల ఆస్తులను అమ్ముకునేటటువంటి భాగవతం ఈ నాయకత్వం జరుగుతుంది. దయచేసి మీరు మాలాంటి నాయకుడిని, నాలాంటి సేవకుణ్ణి మీరు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి. నేను మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని మీ కొరకే నేను ప్రతినిత్యం పనిచేస్తా. కాబట్టి అసలైన రవీందర్ గారు ఇప్పుడు మీకు క్యాంపెయినింగ్ ఇవాళ చివరి రోజు నేను కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నా ఏం జరుగుతా ఉంది అనేది. సో టీచర్ల నుంచి ఎట్లా స్పందన ఉంది ఇవన్నీ అంశాలు బయటకు వచ్చిన తర్వాత? ఇవి ఆల్రెడీ కొంత మేరకు వచ్చిన సందర్భంలోనే అన్ని రకాలుగా వారి యొక్క పరిస్థితి అర్థమయ్యి పూర్తిగా వ్యతిరేకంగా క్యాండిడేట్ల యొక్క విధానం తెలిసింది. నేను స్కూళ్ళల్లో, కళాశాలల్లో తిరుగుతుంటే మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అన్నగారు మేము మెంటల్గా ప్రిపేర్ అయినాం, ప్రతి బడిలో మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఒక్కరో ఇద్దరో టీచర్లు మీ సహాయం పొందినటువంటి వాళ్ళం ఉన్నాం, మేము ఇప్పటికే తీర్మానం చేసుకున్నాం, మేమందరం మీరు ఒక బహుజన బిడ్డ మా ముందుకు వచ్చిండ్రు, బహుజన బిడ్డను కాపాడుకునే బాధ్యత బహుజనులుగా మేమందరం కూడా మేము ఇప్పటికే మాట్లాడుకొని మా స్టాఫ్లో చర్చ చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా మీరు ముందుకు పోండి, మీ వెనకాల మేమందరం ఉన్నాం, మీరు గెలుస్తున్నారు. కేవలం అఫీషియల్గా 3వ తారీఖు నాడు డిక్లేర్ చేయడమే తప్ప మనం గెలిచినాము అనేటటువంటిది మా ఉపాధ్యాయ లోకమంతా చాలా ప్రేమతో, అభిమానంతో తెలియజేస్తున్నారు. నేను చెప్తున్నాను, రవీందర్ గారు సీరియల్ నెంబర్ 17 పూల రవీందర్ మా ఉపాధ్యాయ లోకాన్నందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎల్లవేళలా ఒక ఫోన్ కాల్తో మీ అందరికీ గతంలో ఏ రకంగా అందుబాటులో ఉన్నానో అదే రకంగా అందుబాటులో ఉంటా. సమస్యలన్నీ నాకు కేజీబీవీలకు, ఎంటీఎస్ కానీ, మోడల్ స్కూళ్లకు 010 సర్వీస్, అదేవిధంగా అందరికీ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి ఎంఈఓలు, డిప్టీఓలు, డైట్ లెక్చరర్ల యొక్క పదోన్నతులు కల్పిస్తాను. మంచి హెల్త్ కార్డ్స్, మరొక పిఆర్సి
సిపిఎస్ రైట్ ధర్నా మీద రవీందర్ గారు ఢిల్లీలో ఇవాళ ధర్నా సాయంత్రం 5 గంటల వరకే టైం ఉంది. నేను కూడా ఇవాళ టీచర్లతో ఫోన్ కాల్లో మాట్లాడతా. సరే చూద్దాం, ఈ జరిగిన బాహోతం అంతా టీచర్లతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ రవీందర్ గారు. థ్యాంక్ యూ. రైట్ ఇగో ఇది శ్రీపాల్ రెడ్డి గారి భాగవతం. అడ్డంగా దొరికిపోయిండు శ్రీపాల్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ నేను శుద్ధపూసనని తిరుగుతా ఉన్నాడు. అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేసుకుంటా. పిఆర్టీలో ఉన్నటువంటి టీచర్లారా, ఇందులో ఉన్నటువంటి వాళ్ళే సంతకాలు ఎవరి అవుతున్నాయో వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న మాకు తెలియదన్న ఈ దొంగ డాక్యుమెంటు, మేము సంతకాలే పెట్టలేదు, మాకు సంబంధమే లేదని చెప్తా ఉన్నారు. చూసుకో, ఇది శ్రీపాల్ రెడ్డి కథ. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం. కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో 5 శివభక్తులను ఏనుగులు తొక్కి చంపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఏదో శివాలయానికి పోతున్నటువంటి సమయంలో ఏనుగులు తారసపడి భక్తులను 5 తొక్కి చంపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అది పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటిది. ఇక శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. శివరాత్రికి 4 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది యమలవాడ రాజన్న ఆలయానికి. అది ఫేమస్ టెంపుల్, అక్కడ చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఒక పొద్దులు అన్నీ ఉంటాయి. ఎల్లుండా రేపేనా శివరాత్రి? రేపు శివరాత్రి పర్వదినం స్టార్ట్ కాబోతా ఉంది. రేపటితో కుంభమేళా లాస్ట్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 62 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అయితే ఆఖరి రోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందంట రేపు. ఇక 3 రోజులుగా తన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీపేజ్, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద పుష్ కెమెరాల ద్వారా లోపలి వారి పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ అట. పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడ కొద్దిగా ఆయనను అక్కడి నుంచి పంపించండి. ఆయన ఏమంటుందంటే వీళ్ళనిగా మల్లికార్జున స్వామి కాపాడాలని చెప్తా ఉన్నాడు. గటువంటి ఫీలమైన మాటలు ఎందుకు? ఆడ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీళ్ళు వాటర్ వచ్చినప్పుడు అట్లా నీళ్లు వాటర్ కలిసి ఇది వచ్చిందట. నీళ్లు గవే వాటర్ గవేనే. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద సీపేజ్ ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండటంతో బురద మరింత ముందుకొస్తున్నది. ఇక ఆదివారం 13.4 కిలోమీటర్ల లోతు దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాలు కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్ళలేక పోతున్నాయి. ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ను కూడా బురదలోంచి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తూ ఉన్నారట. ఈ హోల్లో చిక్కుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే 8 మంది ఉన్నారో ఆ 8 మందిని రక్షించడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతున్నదని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలేడని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణను ప్రశ్నించినటువంటి మాట చూడొచ్చు. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో పాపం నరేందర్ రెడ్డి గారిని అంటే ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. కాకపోతే ఏంటంటే అటు ఆ క్యాండిడేట్ నుంచి కూడా క్యాండిడేట్కి ఏమైందంటే ఆ విద్యా సంస్థల అవుట్తోటి కొద్దిగా కార్పొరేట్ వ్యవహారం అంతా కొంచెం కూడా జాలి దయ ఉండదు. ఫీజులు అయితే ముక్కు వెండి తర్వాత రక్తం తాగుతారనే పేరు ఉన్నది ఆయన. అంటే అట్లా ఆ పేరు సంపాదించి కాకపోతే పార్టీ రైట్ పార్టీకి రాంగ్ పర్సన్ క్యాండిడేట్ అయింది అనేది నిన్న చర్చించుకుంటా ఉన్నారు జనం. రైట్గా 1600 మందిపై వేటు. ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ ఎయిడ్ విభాగంలో పనిచేస్తున్న 1600 మందిని తీసేశారు. లాంగ్ లీవ్ పై వెళ్లాలంటూ మరో 4600 మందిపైకి నోటీస్ మొత్తం తీసి పడేస్తున్నారు. ఇక దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలి. ఇప్పటికే ఈడీ 3 ఎత్తుకపాయ, దాని మీద కులుకులేదు పులుకులేదు. గొర్రెల స్కామ్ ఫైల్స్ ఈడే ఎత్తుకపాయ, ఫోన్ ట్యాపింగ్ ఈడే ఎత్తుకపాయ, అన్ని ఎత్తుకపోతే లిక్కర్ స్కామ్ మీరే దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, అందుకే సీఎం బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతా ఉన్నారట బండి సంజయ్. ఇక సెమీస్లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ విజయం సాధించి న్యూజిలాండ్ ఇండియాతో పాటు
సెమీస్లో అడుగుపెట్టింది. అయితే బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన కివీస్ ఆ టీంతో పాటు పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. 2-2 పోయినాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు, 11న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి. వచ్చే నెల 29 నాటికి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, మిర్జా రియాజుల్ పదవీ కాలం పూర్తి అయిపోతా ఉంది. ఇక్కడ ఎంఐఎం సంబంధించి అది రిజర్వ్ అయినా కూడా ఇక మిగతా ఏవైతే 4 ఉన్నాయో 4 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఈ 4గిట్లో 4 బీసీలకు దక్కాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో మార్చి 29 నాటికి 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఇందులో తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. ప్రస్తుతం మహమూద్ అలీ, షేర్ సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్కి ఒకటి వస్తుండొచ్చు, మరి అది ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ 4 కాంగ్రెస్ పార్టీకి వస్తే 4గిటికి 4 బీసీలకు రావాల్సిన వాటా అది. ఎస్, అసలు యాక్చువల్గా అంటే చాలామంది కొంచెం డౌట్ ఉంటుంది. ఈ ఎమ్మెల్సీలు ఊకి వస్తున్నాయి అనుకుంటే ఏంటంటే 6 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కొంతమంది దిగిపోతారు. అది శాశ్వత సభ అంటారు దాన్ని. ఇక్కడ మండలిని శాశ్వత సభ అంటారు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అది. ఇక్కడ ఈ అసెంబ్లీ అయితేనేమో ఇది రద్దు అయిపోతుంది, అంటే ఆ ప్రభుత్వం అయిపోగానే రద్దు అయిపోతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి, కానీ ఇది 6 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. దీంట్లో కొంతమంది టీచర్ల నుంచి, కొంతమంది పట్టభద్రుల నుంచి, కొంతమంది స్థానిక సంస్థల నుంచి, కొంతమంది ఎమ్మెల్యేల నుంచి, కొంతమంది నామినేటెడ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీని ప్రకారం ఉంటుంది. 40 మంది ఉంటారు ఎమ్మెల్సీలు. రైట్. ఇక హైదరాబాద్లో అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం. బయోటెక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందని ధీమా. అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభించింది. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని అమెజాన్ కార్యాలయం ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ. ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది. ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే, 34 టీఎంసీలు ఎట్లిస్తారు? మాకు ఆయకట్టు ఉంది, మేము ఇంకా 116 టీఎంసీలు వాడుకోవాలి. ఎండలు ముదురుతున్నందున తాగునీటి సమస్య రానివద్దని విజ్ఞప్తి. నాగార్జున సాగర్ జలాలపై నల్గొండ సీఈ, ఏపీ సీఈతో కమిటీ. నేడు నల్గొండలో సమావేశం, రేపు మరోసారి బోర్డు మీటింగ్ జరగబోతోంది. శ్రీశైలం నుంచి ఏపీ ఎత్తుకపోవాల్సిన నీళ్ళని కంటే ఎక్కువనే ఎత్తుకపోయింది. ఇంకా మళ్ళా వాటా కావాలంటారు. కేసీఆర్ రాసిచ్చిన కంటే ఎక్కువ ఎత్తుకపోయింది. ఇక కుంభమేళాకు వెళ్ళొస్తూ 3 మృతి. టిప్పర్ను ఢీకొట్టడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన జరిగింది. మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులంట. అయ్యో, వెంకట్రామరెడ్డి, విలాసిని మల్లారెడ్డి చనిపోయారట. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన 3 చనిపోయారు. వారణాసి సమీపంలో బైకును తప్పించబోయి వీళ్ళు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో భార్యాభర్త ఉన్నారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోనూ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. 3 చనిపోయారు. ఇక డేంజర్ జోన్లో సనత్ నగర్ తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం. మీటర్లో 431 ఏక్యూఐ నమోదైంది. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది డేంజర్ లెవెల్స్కు చేరుకుంది. సోమవారం ఏకంగా 431గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3:05 ప్రాంతంలో ఈ వాల్యూ నమోదైందని, క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీపీసీబీ అధికారులు తెలిపారు. ఇక మరోవైపు గ్రేటర్లో సగటున 108 ఏక్యూఐ నమోదైందని. జూ పార్క్లో 135, పటాన్చెర్లో 112, సనత్ నగర్లో 431. అంటే హై ఇక కాలుష్యం. ఆ సనత్ నగర్ ప్రాంతం అంతా కాలుష్య కూరలో ఉంది. ఇది ఇట్లుంటే డబ్బులు ఇవ్వం, కావాలంటే 5వ బ్యాచ్ 6వ బ్యాచ్లను సంఖ్యలేసి పంపిస్తాం. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ట్రంప్. అమెరికా నుంచి 4వ బ్యాచ్ వచ్చిందట. అక్రమ వలసలందరూ పంపిస్తున్నాడు. ఈ బ్యాచ్లు ఇది ఆపలేకపోయిండు నరేంద్ర మోడీ గారు. ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయినట్టే. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని పరిశీలిద్దాం. రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన. నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన చుట్టూ చేరి బదిలీ చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు. బీసీ మంత్రులకు మంచి అవకాశాలు ఇవ్వరా, మంచి శాఖలు ఇవ్వరా, మీరెంతమంది, మీకెన్ని పదవులు? రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్. బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య. రాహుల్ గాంధీ మాటిచ్చాడు కాబట్టే కులగణన జరిగింది, లేకపోతే కాకపోతుండే అని నిన్న అంజన్ కుమార్ యాదవ్ గారు ఓపెన్ గా బ్లాస్ట్ అయిపోయిండు. ఆయన కేంద్ర మంత్రిని కాకుండా అడ్డుకున్నది రెడ్లే అని చెప్పి కుండబద్దలు కొట్టిండు. అలాగే రేవంత్ రెడ్డిని రెడ్లే వ్యతిరేకించారు. ఆ రోజు మేము బీసీల మందరం కాపాడుకుంటే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి చుట్టూ అంతా రెడ్లే చేరిరు, బీసీలను ఆయన విస్మరిస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరంటే అడుక్కుంటే ఇయ్యరే అన్న.
ధమ్కి ఇస్తే ఇస్తారు. అడుక్కుంటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకో. వాస్తవానికి తెలంగాణలో యాదవుల జనాభా 2వ టాప్ 2లో వాళ్ళు భారీగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ మంత్రి ఏడి చెప్పు. ఇప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే, ఆయన మంత్రి ఏడి చెప్పురు. ఇక గొల్ల కుర్మలు కలిస్తే మామూలు ఉండరు. ఇంకా అతనికి అది వేరే ఇక టాప్ అదిగా. వీళ్ళున్న మందిలో సగం మంది లేరు. మళ్ళా ఎవరు రెడ్లు 14-15 మంది అలా కూసురు. ఏది మండల 14-15 మంది రెడ్లే, ఇలా 43 మంది రెడ్లు. వాళ్ళ జనాభాకు వాళ్ళకున్న సంఖ్యకు ఈ యాదవుల దాంట్లో పోవాల్సినటువంటి మంది వాళ్ళ దాంట్లో పోయారు. ఈ మీ సొమ్మంతా తిన్నది వాళ్ళు. అందుకే ఒక ఆయన అంత ఆఖరికి చిన్నారెడ్డి కూడా, ఎవరికి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన చిన్నారెడ్డి కూడా ఏమో ఇదెక్కడ కథరా భయ్, మేము ఎక్కడ అక్కడ రాకుండా పోతా ఉన్నామని ఆయన కూడా తిడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎవడు ఇవ్వను మళ్ళీ షోకాజ్ నోటీసు. ఇగో వీడికి వచ్చింది వ్యవస్థ. కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా? అందుకే కేసీఆర్ కేటీఆర్కు బీజేపీ రక్షణ. వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి, సంజయ్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? ఫామ్ హౌస్లోంచి సర్కార్పై కేసీఆర్ కుట్రలు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ను ఓడించాలని అనడంలో మతలాబేంటి? మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు. పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఆమ్జాన్ భారీ పెట్టుబడులకు సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. ఇక దమ్ముంటే ఇప్పుడు చూడండి, కేసీఆర్, కేటీఆర్కు, హరీష్ రావుకు సంబంధించిన కేసులన్నీ హైకోర్టులో అన్ని వాళ్ళకి ఫేవర్గా వస్తున్నాయి. చూడరు, మీరు చూడరు ఏం జరుగుతూ ఉందో, అబ్జర్వ్ చేయరి. అందుకోసమే ఇక్కడ హైకోర్టులలో ఉన్నటువంటి జడ్జీలు కూడా ఎవరెవరికి ఏ పని చేయాలో గా పని చేస్తున్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి పబ్లిక్ అందరికీ. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లను సిబిఐకి ఇవ్వండి. దోషులు ఎవరైనా కేంద్రం అరెస్ట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పారిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేయొచ్చు కదా. చీకటి ఒప్పందాలు మీవి, బురద మాపైన. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనలేదు. సీఎంకు కేంద్ర మంత్రి సంజయ్. నిజంగా వాస్తవానికి నా ఎమ్మెల్సీ ఎన్నికలలో నేను బతిలాడినా. ఏది నేను భువనగిరిలో సభ పెడతా అన్న, మీరు రండి సీఎం గారు, జర్మన్ టెంట్ వేద్దామని చెప్పి కూడా కనీసం ఒక చిన్న ప్రకటన కూడా ఇవ్వలేదు. అది కూడా ఇవ్వలేదు. బయట బీఆర్ఎస్ తో జూమ్ మీటింగ్, ఒక లోపల మీటింగ్ పెట్టిండ్రు కానీ జూమ్ మీటింగ్ బహిరంగంగా ఒక ప్రకటన చేయలేదు. జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు. సరే, ఆయన వరకు ఆయన ఎఫర్ట్ పెట్టిండలే, కాదని కూడా లేదు. జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాడు అంతేగాని కనీసం ప్రమాణ స్వీకారానికి రమ్మంటే కూడా రాలే. బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం. సీఎం అసమర్థతను బీజేపీపై రుద్దే యత్నం. ఈ కేసును రేవంత్ వదిలినా మేము వదలం. దెయ్యమని తిట్టి సోనియా కాళ్ళు మొక్కిందెవరని చెప్పి మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. అడుగడుగునా అవంతరాలు. టెన్నెల్లో తొలగని బురద, మరింత పెరిగిన ఊటనీరు. బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్ట్ అంట. ప్రొక్లైన్ పంపిన మట్టి, రాళ్లు తరలించే వ్యవస్థ కరువైపోయింది. 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వీక్ జోన్గా నిర్ధారణ అయింది. సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్లు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పుష్ కెమెరాలు, తర్వాత ఫోబోస్కోప్తో గ్యాప్ను గుర్తించేటువంటి ప్రక్రియ చేస్తున్నారంట. అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద పాపం చాలా కష్టపడుతున్నారు. ఏమైతుందో చూడాలి. 8 మంది టన్నెల్లో అని చెప్పేసి సీఎం ప్రచారంలో రేవంత్ దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. రైట్. 8 మంది ఛానల్లో ఉన్నారు కదా, దానికి సంబంధించి ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, దాన్ని బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఏది మరో రకంగా తీసుకుపోతా ఉంది. గెలిచినా గెలవకున్నా ఏం కాదు, మా అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ఏం కాదనేటువంటి మాట ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని, ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఈ వ్యాఖ్యలు కొద్దిగా అది ఇతర పార్టీల వాళ్ళకి కొద్దిగా సంకేతాలు క్లియర్ గా ఇస్తున్నాయి. అంటే గెలవడు అనే సంకేతం అట్లా కనిపిస్తుంది. అది అనాల్సింది. పబ్లిక్ అంటే సరేగా. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు. బరిలో 19 మంది అభ్యర్థులు, 5-6 మధ్య పోటీ. పీఆర్టీ నేపథ్యం ఉన్న 4 తాజా మాజీలు. కొరవడిన బీసీ ఐక్యత. అది బీసీ ఐక్యత. ఎవరి దారి వారిదే అన్నట్టు ఆ నేతల తీరట. ఎవరి దారి ఏంది? నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? బీసీ జేఏసీ అభ్యర్థికి జాజుల, బీజేపీకి ఆర్ కృష్ణ మద్దతు. వీళ్ళు ఇదివరకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గెలిచారు సార్?
ఇస్తేనే విషయం ఏంటంటే ప్రజలు ఒకటేరా, నాయకులు కాదు. డిసైడ్ అయిపోయారు. అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ బరాబర్ మీరు రాసి పెట్టుకోండి. క్లియర్ గా ఈ మూడిటికి 3 సీట్లు బీసీలు గెలుస్తున్నారు, బరాబర్ గెలుస్తారు. ఇగో ఇట్లా కొరవాడిందట. ఇప్పుడు 4 రెడ్లు పోటీ చేస్తే వాళ్ళకి కొరవాడలే, ఐక్యం గుర్రట, ఇలా కొరవాడిరట. చూసుకో ఇక ఒకటే దాంట్లో 4 చేస్తే కూడా 20 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానాలకు పోలింగ్. 3 నోటిఫికేషన్, 10 నుంచి నామినేషన్లు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. 4 కాంగ్రెస్ కు 4 సీట్లు దక్కే అవకాశం. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్, బండ్ల గణేష్, సంపత్, షబ్బీర్ అలీ పేర్లు ప్రచారంలో. ఈయననే తీసుకొస్తాడు, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటాడు. ఓ 20 పేర్లు వేసి లాఠీలా 20 మేము వేసిన ముందే చెప్పిన. 2 స్థానాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ యోచన. 1 స్థానంతో సత్యవతి రాథోడ్కు మరో అవకాశం. బీసీ అభ్యర్థినైనా నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం ఉందట. బీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే బీసీకి ఇవ్వండి, అది అంతే ఇచ్చి నిలబెట్టుర్రి. అవి ఇప్పుడు శ్రవణ్ ఉన్నాడు కదా, దాసో శ్రవణ్, ఆయనకి ఇవ్వాలి. ఆయనకి చాలా అన్యాయం జరిగింది పాపం. ఉబకాయంపై దశా దిశగా పోరు. విస్తృత ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం. ఒమర్ మోహన్ లాల్, ఆనంద్ మహీంద్రా సహా నిన్న కరీంనగర్లో బీసీల మీటింగ్ పెడితే 50-60 మందిని పిలిస్తే 500-600 మంది వచ్చి కూర్చున్నారు. అసలు మామూలుగా కాదు, చిన్న చైతన్యం లేదు. డిసైడ్ అయిపోతుంది లెక్కడ. రిజిస్ట్రేషన్ శాఖతో ఎల్ఆర్ఎస్ పోర్టల్ అనుసంధానం. నేటి నుంచి ఫీజుల చెల్లింపు, అందుబాటులోకి సాఫ్ట్వేర్, డీడీలకు నో, ఆన్లైన్ యూపీఐలకే ఓకే అంటూ ఒక వార్త. ఇక కుంభమేళా నుంచి తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయి నిన్న సంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయినటువంటి వార్తను ఇందులో కూడా చూడవచ్చు. ఇక 14 నెలల్లోనే 905 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద సర్కార్ రికార్డు సాయం అంట. గంట వ్యవధిలోనే ఎల్ఓసీల మంజూరు. పేద మధ్యతరగతి వారికి వేగంగా సహాయం, పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం. అందుకు అనుగుణంగా రిలీఫ్ ఫండ్, ఆ తర్వాత ఎల్ఓసీలు అత్యంత వేగంగా జరుగుతూ ఉంది. క్యాన్సర్ కొరల్లో దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి. మరణాల రేటు 64.8%. అమెరికా, చైనాలో 25-50% స్త్రీలలో రొమ్ము, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ. భారత్లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు. లాన్సెట్ జర్నల్లో ఐసీఎంఆర్ అధ్యయన నివేదికనట క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందట. ఆటవిక రాజ్యం తెచ్చిన వాళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళాపై లాలువి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. పశువుల దానా మొక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ. ఇక పీఎం కిసాన్ విడుదల. కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు అని చెప్పేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. కృష్ణా జలాలపై రాజీ మార్గం. వాస్తవ నీటి అవసరాలు తేల్చడానికి 2 సీలతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు. ఆ నివేదిక వచ్చాక నీటి విడుదలపై నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు 1000 కొత్త కేసులు వస్తున్నాయట. 18 రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాన్సర్ బాధితులు. గత 5 నెలల్లో 5257 కొత్త కేసులు నమోదు. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లే 40% అట. ఇక ప్రాణాలు తీసిన రుణ పాశాలు. రాష్ట్రంలో అప్పులు తీర్చలేక 4 రైతుల బలవన్మరణం జరిగింది, చనిపోయారట. కరువు నెలలో సేద్యం. రైతు వీడియోను పంచుకున్న సత్యానాదెల్లా. మహారాష్ట్రలోని బారామతిలో ఉష్ణోగ్రతలు, భూసారంపై డేటాను వాడుకుని అధిక ఉత్పాదకత సాధించిన ఓ చెరుకు రైతు. టెక్నాలజీ సత్తా ఇది. మైక్రోసాఫ్ట్ సీఈఓ అన్నింటినీ మెరుగుపరుస్తుందని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నటువంటి మాట. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలను కూడా మీ అందరికీ అందిస్తాం.